హాయ్ హలో వెల్కమ్ టు అన్యశ్రీ ఛానల్. ఇది వచ్చి డే 2 అండి. అంటే వినాయక చవితి సాటర్డే వచ్చింది కదా, సండే రోజు వ్లాగ్ అనమాట. సండే రోజు కూడా మార్నింగ్ అయితే 2 ఫ్యామిలీస్ కూర్చున్నాయి. ఇంకా వాళ్ళ పూజ అంతా అయిపోయిన తర్వాత అందరం ప్రసాదాలు తీసుకున్న తర్వాత గేమ్ స్టార్ట్ చేశారు. ప్రసాదాలు ఏంటి అన్నీ ఉన్నాయంటే అందరూ తీసుకొస్తూనే ఉంటారండి. ఉన్నవి 79 ఫ్లాట్స్ ఉన్నాయి, 80 ఫ్లాట్స్ ఉన్నాయి కదా. ఈ 80 ఫ్లాట్స్లో కూడా ఎవరికి నచ్చితే వాళ్ళు ప్రసాదాలు తీసుకొస్తూ ఉంటారు అన్నమాట. ఇంకా ప్రసాదాలు తినేసేసి గేమ్స్ అయితే స్టార్ట్ చేసేసారు. ఇక్కడ వచ్చి ఫస్ట్ పిల్లలకి జిలేబీ గేమ్ అని స్టార్ట్ చేశారు. ఎలా అంటే థ్రెడ్కి జిలేబీ కట్టి ఎవరు ఫాస్ట్గా తింటే వాళ్ళు విన్నర్ అని. యాక్చువల్గా అయితే ఇది వరకు ఇది అందరూ గేమ్స్ ఆడొచ్చండి, ఇది జస్ట్ ఫన్ కోసం. ఇది వరకు అంటే రియల్ గేమ్స్లా ఉండేవి, అంటే ఇవి రియలే. కాకపోతే కంపారిజన్ ఏంటంటే ఇది వరకు అంటే లాస్ట్ ఇయర్ కాకుండా అంతకు ముందు వరకు ఏమేదంటే వీళ్ళు క్విజ్ పెట్టేవాళ్ళు, రన్నింగ్ పెట్టేవాళ్ళు, మ్యూజికల్ చైర్స్, అలా చాలా గేమ్స్ పెట్టేవాళ్ళు. పెట్టి దాంట్లో ఏంటంటే ఫస్ట్ ప్రైజ్ వీళ్ళకి, సెకండ్, థర్డ్ అని ప్రతి దాంట్లో ప్రతి గేమ్లో కూడా చేసేసరికి పిల్లలు లాస్ట్ డే ఏమవుద్దండి, నిమజ్జనం రోజు గిఫ్ట్స్ అయితే ఇస్తాం కదా, అప్పుడు ఒక్కొక్కరి పేరు అనౌన్స్ చేసి పలానా బాబుకి ఫస్ట్ ప్రైజ్ దీంట్లో వచ్చింది, పలానా వాళ్ళకి ఇవి దీంట్లో వచ్చింది సెకండ్ ప్రైజ్ అనేసరికి మిగతా పిల్లలంతా ఏడుపు మాట. మేము ఆడాం, వాళ్ళకి తెలీదు అసలు ఏంటి ఫస్ట్, చిన్నపిల్లలు కదండి బాగా, వాళ్ళకి తెలీదు ఫస్ట్ ఏంటి సెకండ్ ఏంటి అనేది. మేము ఆడాము కదా అని పాపం ఏడ్చుకుంటా కొట్టేసుకొని ఒకరి గిఫ్ట్ ఒకరు లాగేసుకొని ఎంత ఎంజాయ్మెంట్ అంతా మర్చిపోయి ఏడ్చుకుంటూ వెళ్ళేవాళ్ళు మాట. పాపం ఇంకా వాళ్ళు వినట్లేదు, ఇంకేం చేస్తాం, మనం కూడా కోపంలో పడతాం కదా, అలాగే ఏడ్చుకుంటూ వెళ్ళిపోయేవాళ్ళు ఇంటికి. అందుకని లాస్ట్ ఇయర్ నేను ఏం చేశారంటే, లేదు గేమ్స్ అనేవి ఖచ్చితంగా పెడతాం, పిల్లలందరూ ఎంజాయ్ చేస్తారు, అందరూ పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అందరూ ఎంజాయ్ చేస్తారు గేమ్స్ అన్నీ. కానీ ఎండ్ ఆఫ్ ది డే ఏంటంటే అందరూ విన్ అయినట్టుగా అందరికీ ఒకటే గిఫ్ట్, ఏమిస్తే అది. అంటే ఇప్పుడు మన అపార్ట్మెంట్లో 55 కిడ్స్ ఉన్నారండి, అందరికీ ఏదో ఒకటే, ఒకరి పెన్సిల్ బాక్స్ చాక్లెట్, అందరికీ అదే పెన్సిల్ బాక్స్ చాక్లెట్, దట్స్ ఇట్. అలా ప్లాన్ చేశారన్నమాట. అది మా బెస్ట్ అనిపించి డిసైడ్ అయ్యారు దానికి. బట్ అది బెస్ట్ అనిపించింది. ఇంకా ఇక్కడైతే వీళ్ళు ఎగిరి పట్టుకుంటారని కొంచెం పైకి పెట్టేశారు. కొంతమంది పిల్లలకైతే అది కష్టమైంది. ఇంక ఇక్కడ వచ్చి నెక్స్ట్ ఏజ్ పిల్లలు, అంటే కొంచెం హైట్ ఉన్న ఏజ్ పిల్లలని కాదు, కొంచెం హైట్ ఉన్న వాళ్ళకి పెట్టారు. కాకపోతే ఈ చివరున్న పాప కొంచెం హైట్ ఉంది, తను తినేసింది, లాగడం వల్ల వీళ్ళకి ఎవరికి అందలేదు పాపం జిలేబీ. కానీ చాలా ఫన్ గేమ్, పిల్లలకి ఆల్రెడీ ముందే చెప్పి గేమ్స్ అన్నీ ఆడండి, ఎంజాయ్ చేయండి, గిఫ్ట్స్ అందరికీ వస్తాయి, అందరూ విన్నరే అని చెప్పారు అనమాట. ఇంకా వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఆడారండి. ఎందుకంటే మామూలుగా అంటే పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఆడుకోవడానికి వస్తారు, ఇక్కడ అపార్ట్మెంట్లో ఫ్రెండ్స్తో ఆడుకుంటాం, అవన్నీ వేరు. అంటే వాళ్ళే సైకిల్ తొక్కుకొని పరిగెట్టుకుంటూ అటు ఇటు చేస్తారు. బట్ ఇది ఒక ఆర్గనైజ్డ్గా మనం పెద్దవాళ్ళే గేమ్స్ ఆడిస్తుంటే వాళ్ళకి ఒక ఫన్ యాక్టివిటీ కదండి. బాగా ఆడుతున్నారని ఇంకా అందరూ గ్యాదర్ అవుతారు కదా. వీళ్ళు నార్మల్ అప్పుడేమో వీళ్ళే ఒక గ్రూపుల్లో ఫామ్ అయిపోయి కొంతమంది పిల్లలు ఒకలాగా కొంతమంది పిల్లలు ఒకలాగా ఆడతారు కదా. ఇంకా వీళ్ళకి ఇది చాలా ఎంజాయ్మెంట్. అండ్ నెక్స్ట్ వచ్చి ట్రెజర్ హంట్ అయితే చేశారు. అది ఎలా అంటే జెంట్స్కి పెట్టారన్నమాట, కానీ పిల్లలు మేము చేస్తాము అనేసరికి వాళ్ళని కూడా ఇంక్లూడ్ చేసి ఎవరి పేరెంట్స్ వాళ్ళని తీసుకెళ్ళేటట్టు పెట్టారు. కానీ మంచి పేర్లు పెట్టారు. గెలిచిన వాళ్ళకి గెలిచిన టీం, అండ్ రెండో బీ టీం వచ్చేసాము హృదయాలు గెలిచిన టీం ఒక పేరు వచ్చేసి. కిడ్స్ గేమ్స్ తర్వాత పెద్దవాళ్ళు ఆడిన గేమ్ అయితే చూసారు కదండి, బెలూన్ గేమ్, మామూలుగా కాదు. ఇంకా ఈవినింగ్ వచ్చేసి వేరే వాళ్ళు కూర్చున్నారనమాట. వాళ్ళ తర్వాత మళ్ళీ పిల్లలు కొంచెం ఆడలేదు సాంగ్స్కి డ్యాన్స్ అన్నీ వేసి కొంచెం ఎంజాయ్ చేశారు కొంచెంసేపు ఆల్రెడీ. ఎందుకంటే మార్నింగ్ అన్నీ అయిపోయినాయి గేమ్స్ అవన్నీ.
చాలామంది డ్యాన్స్లు మేము డ్యాన్స్లు వేస్తాం అనేసరికి సర్లేని ఇలా మ్యూజిక్ పెట్టి డ్యాన్స్లు వేయించేశారనమాట. ఇంకా నెక్స్ట్ అక్కడి నుంచి అంటే మండే నుంచి ఫ్రైడే వరకు ఏంటంటే మార్నింగ్ పూజలు, సాయంత్రం పూజలు, ప్రసాదం ఇవే జరిగినాయి. గేమ్స్ ఏం జరగలేదు ఎందుకంటే అందరికీ వర్కింగ్ డేస్ కాబట్టి. అండ్ ఇది వచ్చి ఈ పిక్స్ తీసుకుంది మాత్రం సాటర్డే అంటే 14 సెప్టెంబర్ అండి. ఎందుకంటే రేపు నిమజ్జనం ఉంటుంది అన్నమాట వినాయకుడిది. ఈ రోజు ఏం చేసామంటే అందరం కలిసి ఓన్లీ చీరలే కట్టుకొని వద్దాం, అందరు లేడీస్ కలిసి పూజకి. తర్వాత కొన్ని గేమ్స్ ఉంటాయి అన్నట్టుగా ప్లాన్ చేసుకుంటే ఇంకా అందరూ శారీసే కట్టుకొని వచ్చారు. మేము ఇంకేం చేసామంటే మేము మా అంటూ ఫ్రెండ్స్ ఉన్నారండి, ఒక 7 మెంబర్స్ కలిసి మేమందరం ఏం చేసామంటే డిఫరెంట్గా అని చెప్పేసి అందరం కలిసి మార్వాడి బయట వేసుకుని వచ్చాము. ఇంకా అందరితో కలిసి అంటే మేము డిఫరెంట్గా ఫొటోస్ అయిన దిగేసరికి చాలామంది ఫీల్ అయ్యారు అనమాట. ఇంకా అందుకే లాస్ట్లో అందరితో కలిసి కూడా ఒక పిక్ తీసేసుకున్నాము అందరం. ఇంకా దీని తర్వాత గేమ్స్ అయితే స్టార్ట్ చేశారు. ఎలా అంటే లేడీస్కి ఆల్రెడీ కిడ్స్కి అయింది కదండి జిలేబీ గేమ్, అదే లేడీస్కి అను జెంట్స్కి సపరేట్గా కాంపిటీషన్ అయితే పెట్టారు. పైనుంచి పట్టుకో నాకు ఇటు తలకే ఎడ్డు వస్తుంది. పెద్దవాళ్ళకి మ్యూజికల్ చైర్స్ అన్నీ అయిన తర్వాత ఇంకా పిల్లలు కూడా డ్యాన్స్ చేస్తామని మళ్ళీ అంటే వాళ్ళ చేత డ్యాన్స్ చేయించారన్నమాట. ఏంటంటే బెలూన్స్ చేతులు కట్టేసి మరి డ్యాన్స్ చేయించారు. ఇక్కడ పిల్లలు డాన్స్లు అన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ ఏం చేశారంటే జెంట్స్కి ఎలా
ఈ గేమ్ కొంచెం స్పెషల్ గేమ్ అన్నమాట. మామూలుగా మనం మ్యూజికల్ చైర్స్లా కాదు, ఖోఖో లాగా ఒక చైర్ అటు ఒక చైర్ ఇటు అలా పెడతారు స్ట్రైట్గా పెట్టి. వీళ్ళు ఏదో ఒకటి చెప్తారు, డెకరేషన్ ఐటమ్ కానీ ఏదో ఒకటి చెప్తారు. అది చెప్పినప్పుడు వీళ్ళు వెళ్ళి ఆ ఫంక్షన్ హాల్లో ఏమేమి ఐటమ్స్ ఉన్నాయో వాటి పేర్లు వీళ్ళు నచ్చిన పేర్లు చెప్తారు అన్నమాట. యాంకర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వెళ్ళి ఫాస్ట్గా ఆ ఐటమ్ తీసుకొని వచ్చి కూర్చోవాలి. ఎవరైతే కూర్చోరో అంటే ఒక్కొక్క చైర్ తీసేస్తూ ఉంటారు, మ్యూజికల్ చైర్ టైప్లోనే కూర్చోవాలి. లాస్ట్కి విన్ అయిన వాళ్ళు విన్ అయినట్టు మాట. అలా ఈ గేమ్ కూడా చాలా ఎంజాయ్ చేశారంటే ఇంకా పరిగెట్టి ఎక్కడ ఉందా ఐటమ్ అని చెప్పేసి కళ్ళకి పని పెట్టాలి, కాళ్ళకి రెండింటికి పని పెట్టాలి ఈ గేమ్లో. ఇంకా ఆ గేమ్ అయిపోయిన తర్వాత ఏం చేశారంటే కపుల్స్ అందరికీ కపుల్ వైజ్ ఎంతమంది కపుల్స్ ఉన్నారో అందరు కపుల్స్కి సాంగ్స్ పెట్టి డ్యాన్స్లు అయితే వేయించారన్నమాట. ఊరుకోలేదు డ్యాన్స్లు వేసేంతవరకు. పాపం అలాగే వేసారు, వచ్చిన వాళ్ళు రాని వాళ్ళు వాళ్ళకి నచ్చినట్టు గెంతారు. కొంతమంది బాగా చేశారు, బాగా డ్యాన్స్ చేసేవాళ్ళు కూడా ఉన్నారండి. అందరూ డ్యాన్స్ చేశారు. అంటే పాపం వాళ్ళు ఎన్ని ఉన్నాయి ఇంకా అన్నీ మర్చిపోయి ఈ సరదాలో హ్యాపీగా ఎంజాయ్ చేస్తారన్నమాట. మామూలుగా కాదు, హ్యాపీ అంటే హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు ప్రతి ఒక్కళ్ళు కూడా. అసలు వీళ్ళల్లో చాలామంది చాలా సైలెంట్ కపుల్స్ ఉన్నారు, సైలెంట్గా ఉండేవాళ్ళు ఉన్నారు. కాకపోతే ఇంక అందరినీ తోసుకొని వచ్చి లేదు మీరు చేయాల్సింది అని అంటే పాపం అలాగే చేస్తారు అన్నమాట నవ్వుకుంటూ. ఎందుకంటే అందరం ఒక 80 ఫ్యామిలీస్ ఏకంగా 1-2 కాదు, ఒక 80 ఫ్యామిలీస్ ఒక సొసైటీలో ఒక ఇంత చిన్న ఫంక్షన్ హాల్లోకి వచ్చి అందరూ ఒక ఫ్యామిలీగా మారిపోతారండి. ఇదంతా మన ఇల్లు అన్నట్టుగా అంత సరదాగా ఎంజాయ్ చేస్తారు. మీరు చూస్తూనే ఉన్నారు వీడియోలో, అంత హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. చూసారు కదా ఎంత బాగా ఎంజాయ్ చేశారో ఒక్కొక్కళ్ళు. ఎందుకంటే సాంగ్స్ అయితే కాపీరైట్ వస్తుందని చెప్పి సాంగ్స్ పెట్టకుండా వేరే మ్యూజిక్ అయితే యాడ్ చేస్తాము. డీజే టిల్లు చాలా సాంగ్స్ అయితే చేశారు అందరూ కలిసి. ఇంకా వీళ్ళందరి డ్యాన్స్లు అన్నీ అయిపోయిన తర్వాత ఈ లోపల కిడ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా రెడీ అవ్వడానికి వెళ్ళారు. ఎందుకంటే ఫ్యాషన్ షోలో పెట్టారన్నమాట పిల్లలకి.
అందరూ పిల్లలు వాళ్ళకి నచ్చిన బట్టలు వేసుకొని స్పెట్స్ పెట్టుకొని బాగా మామూలుగా కాదు. అండ్ ఇంకా అది కూడా అయిపోయిన తర్వాత ఇంకేం చేశారంటే లేడీస్ అందరూ కలిసి డ్యాన్స్లు వేసారనమాట. అంటే వీళ్ళు కపుల్స్గా ఆల్రెడీ వేయించేశారు. ఇంకా లాస్ట్లో జెంట్స్ చేత కూడా వేయించారు కదా కపుల్స్ అయిపోయిన తర్వాత. ఇంక ఇప్పుడు లేడీస్ అందరూ కలిసి వేసారు డ్యాన్స్. ఇదేమో నెక్స్ట్ డే ఇంకా మార్నింగ్ అండి, సెప్టెంబర్ 15th. ఆ రోజు వినాయకుడిని నిమజ్జనం చేసే రోజు మాట. ఎందుకంటే మేము 9 days వినాయకుడిని ఉంచాము కదండి ఈ ఇయర్. ఆ రోజు పడింది 15th, సండే పడింది. మార్నింగ్ ఏం చేశారంటే పిల్లలకి కలరింగ్ కాంపిటీషన్ పెట్టారు. ఎవ్రీ ఇయర్ ఇలాగే కాంపిటీషన్ కంపల్సరీ పెడతారు, కానీ ముందే పెట్టేవాళ్ళు. ఈసారి గేమ్స్ అవన్నీ ఎక్కువ అవడం వల్ల లాస్ట్ డే రోజు పెట్టారన్నమాట. ఇంకా ఇంతేనండి. ఈ వ్లాగ్ నచ్చినట్టయితే ప్లీజ్ అన్యశ్రీ ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొంచెం ఉంది లాస్ట్ పార్ట్, అసలు మామూలు ఎంజాయ్మెంట్ కాదు, రచ్చ రచ్చ ఉంటుంది అన్నమాట. ఆ వీడియో కోసం వెయిట్ చేయండి.